ఒక మనిషి చెడ్డవాడిగా పుడతాడా లేక పరిస్థితులు అతన్ని అలా మార్చుతాయా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిందీ క్లాసిక్ సినిమా ఆవారాలోని అమరమైన పాట ఆవారాహున్ వెనక ఉన్నటువంటి అసలు భావం గురించి తెలుసుకుందాం. ఈ ఆవారా సినిమాలో రాజ్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచే కష్టాల్లో పెరుగుతాడు. సమాజం అతన్ని అంగీకరించదు, అంతకంటే అతన్ని తప్పుదారిలోకి నెట్టేస్తుంది. అలా అతను ఆవారాగా మారిపోతాడు, అంటే ఒక దారి లేని మనిషిగా. ఆవారాహు అనే పాట ఈ ఆవారా సినిమాలో చాలా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆవారాహు అనే పాటను ముఖేష్ పాడారు, సాహిత్యం శైలేంద్ర అందించారు. ఈ పాట ఓసారి చూద్దాం. ఆవారాహుం आवाराहूं या गर्दिश में हूं, आसमान का तारा हूं, आवारा हूं. అంటే నేను తిరుగుబోతును, గాలిలో తేలే ఆకాశంలో నక్షత్రంలా ఉన్నాను అని అర్థం చెప్పుకోవచ్చు. ఘర్ బార్ నహీ, సంసార్ నహీ, मुझसे किसी को प्यार नहीं, घर बार नहीं, संसार नहीं, मुझसे किसी को प्यार नहीं. నాకు ఇల్లు లేదు, నాకు కుటుంబం లేదు, నాకు సంసారం లేదు, నన్ను ఎవరు ప్రేమించరు. సున్సాన్ నగర్ అంజాన్ దగర్ కా ప్యారా హూ, నిశ్శబ్దమైన నగరాలు, తెలియని దారులు, అవే నాకు ఇష్టం. జఖ్మన్ సే భారా సీనా హై మేరా, హస్తా హూన్ మగర్, నా హృదయం గాయాలతో నిండిపోయి ఉంది, కానీ బయటికి నేను నవ్వుతాను. ఈ పాట యొక్క మొత్తం భావం గనక మనం తెలుసుకుంటే, ఈ పాటలో ఒక వ్యక్తి జీవితం ఇలా చూపబడింది. ఆవార అంటే ఏమిటి? తిరుగుబోతు, దారి తెలియని మనిషి. అతనికి స్థిరమైన జీవితం లేదు. ఒంటరితనం, అతనికి ఇల్లు లేదు, సంబంధాలు లేవు, సమాజం అతన్ని ఒంటరిగా వదిలేసింది. ఇక అతను బాధ, చిరునవ్వుతో కలిపి ఉన్నటువంటి లోపల గాయాలున్న బయటికి నవ్వుతూ జీవిస్తాడు. అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా తిరుగుతూ జీవించడం, బంధనాలు లేకుండా ఉండటం అతనికి ఉన్నటువంటి ఒకే ఒక్క మంచి అవకాశం. ఇక దీనితో పాటు అతనికి తాత్విక భావం కూడా ఏర్పడింది. జీవితం అనేది అనిశ్చితి, మనిషి తన పరిస్థితుల వల్ల ఇలా మారతాడు. సింపుల్గా చెప్పాలంటే, నేను ఎవరికీ చెందినవాడిని కాదు, కానీ నేను నాకు నచ్చిన విధంగా జీవిస్తున్నాను అనే భావం. ఈ ఆవారాహు అనేటువంటి పాట ఆవారా సినిమాలో ఎప్పుడు వస్తుంది, దాని వెనుక అసలు కథ ఏమిటో చూద్దాం. ఈ పాట ఆవారా సినిమాలో హీరో రాజ్ కపూర్ ఈ పాత్రను నటించినప్పుడు ఈ సీన్ సిట్యుయేషన్ ఏమిటి అంటే, హీరో రాజ్ చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరుగుతాడు. అతనికి బ్రతకడానికి మంచి మార్గం దొరకదు. పరిస్థితుల వల్ల అతను ఒక దొంగగా మారిపోతాడు. సమాజం అతన్ని చెడ్డవాడుగా చూస్తుంది. అప్పుడు అతను తన జీవితం గురించి ఆలోచిస్తూ ఈ పాట పాడుతాడు. ఈ పాట యొక్క ఇన్నర్ మీనింగ్, అసలు భావం గనక మనం చూసినట్లయితే, సమాజం వర్సెస్ మనిషి. ఈ పాట చెబుతున్న ముఖ్య విషయం ఏమిటంటే, మనిషి చెడ్డవాడిగా పుట్టడు,
పరిస్థితులు అతన్ని అలా తయారు చేస్తాయి. ఇక ఒంటరి జీవితం. హీరోకి ఎవరు లేరు, అంటే తల్లి ఉంది కానీ దూరంగా వచ్చేశాడు. ప్రేమ, ఇల్లు, భద్రత ఏమీ లేవు. అందుకే ఆవారాగా, తిరుగుబోతుగా తయారయ్యాడు. ఇక బాధ గాని, స్వేచ్ఛ గాని అతనికి పైకి ఉన్నట్టుగా ఉంటాయి, కానీ లోపల చాలా బాధ ఉంటుంది. బయటికి ఏమీ పట్టనట్టు స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు కనిపిస్తాడు. ఇది ఒక ముసుగు లాంటిది. ఇక ఈ పాట ద్వారా సినిమా చెప్పేదేమిటంటే, సమాజం ఒక వ్యక్తిని అంగీకరించకపోతే అతను తప్పు దారిలోకి వెళ్తాడు. ఈ పాటలో మనం విజువల్స్ గనక చూసినట్టయితే హీరో రోడ్ల మీద ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు, ఒక దొంగలాగా తిరుగుతూ ఉంటాడు, ఎలాంటి లక్ష్యం లేకుండా నడుస్తూ ఉంటాడు. స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నట్టు కనిపిస్తుంటాడు, కానీ లోపల బాధ. నేను ఇలా అయ్యానంటే నా తప్పు కాదు, పరిస్థితుల వల్లే ఇలా అయ్యాను. నేను ఎవరికీ చెందినవాడిని కాదు. గర్బార్ నహి అంటే నాకు ఇల్లు లేదు, ప్రేమ లేదు. హస్తాహున్ మగర్ అంటే బయటికి నవ్వుతున్న, లోపల మాత్రం బాధతో ఉన్నాను. ఈ పాటలో ఒక మనిషి హృదయం పూర్తిగా కనిపిస్తుంది. ఈ పాట మనకి ఒక పెద్ద నిజం చెబుతుంది. మనిషి చెడ్డవాడిగా పుట్టడు, సమాజం అతన్ని అలా తయారు చేస్తుంది. అతనికి ప్రేమ దొరికితే అతని జీవితం ఇంకోలా ఉండేది. జీవితం మనం ఎంచుకున్న దారి కాదు, చాలాసార్లు పరిస్థితులు మన దారిని నిర్ణయిస్తాయి. మరి ఈ పాట మీకు నచ్చిందా? ఈ సినిమా మీరు చూశారా? ఈ పాటని పరిశీలనగా చూశారా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్లాసిక్ పాటల అర్థాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాత్రం నిర్మోహమాటంగా తప్పకుండా తెలియచేయండి. వీలైతే నన్ను ప్రోత్సహించండి. సెలవు.